శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మన బాపట్లలోని కస్తవారిపాలెంలో మరి శ్రీ కోదండ రామాలయం వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఈ శ్రీరామనవమి దినోత్సవాన్ని నవమి వాళ్ళు ఆహ్వానిస్తే వచ్చాను. ఇక్కడ మంచి విధంగా చేశారు. వాళ్ళందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన సముద్ర తీరము 1028 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది మన రాష్ట్రానికి. చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు మరి తీరం వెంబడి మరి 555 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి సముద్రం వెంబడి. మరి చాలా అవకాశాలు ఉన్నాయి మనకు. సముద్రం తీరంతో పాటు 200 నాటికల్ మైల్స్ వరకు మనం చేపల వేట చేసుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ తీరంలో ముఖ్యంగా ఫిషింగ్ హార్బర్స్, ఫిషింగ్ జెట్టీస్, మరి ల్యాండింగ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మరి లోతట్టు సముద్రంలో ఉన్నటువంటి చేపలు మరి సంపదను, మత్స్య సంపదను మనం తీసుకురావడానికి మరి ఫిషింగ్ బోట్స్, వెజల్స్ కావాల్సి ఉన్నాయి. సో వాటిని ప్రొక్యూర్ చేసే దాంట్లో తప్పకుండా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి, మత్స్యకారులకు సహాయపడడానికి తప్పకుండా ఎన్ని వేళ చేస్తామని. ఏ దేశం ఉత్పత్తులైనా ముఖ్యంగా మనకు డొమెస్టిక్ కన్జంప్షన్ దాదాపుగా 75 నుంచి 80% లోకల్ కన్జంప్షన్ జరగాలి. కేవలం 15 to 20% మాత్రమే ఎక్స్పోర్ట్ విధానం ఉంటే అప్పుడు మనం సస్టైన్గా నిలబడగలుగుతాం. కానీ మనము గతంలో రొయ్యల రేటు కొద్దిగా ఎక్కువ ఉండేది, ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ ఉన్న రైతులకు కూడా కొద్దిగా లాభంగా ఉండేది. కాబట్టి మరి అప్పుడు అన్ని ఎక్స్పోర్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాము. కానీ ఇప్పుడు ధరలు పెరిగిపోయినాయి కానీ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల రైతులకి ఎక్కువ లాభసాటిగా కనబడడం లేదు. అందువల్ల మనము ఈ మధ్యకాలంలో చాలామంది ఎంప్లాయ్మెంట్ రావడం కానీ వేరియస్ కార్పొరేట్ రంగంలో జాబ్స్ రావడం వల్ల లోకల్గా కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెరిగింది. కాబట్టి కొనుగోలు చేసే శక్తి వచ్చింది లోకల్గా. కాబట్టి డొమెస్టిక్ కన్జంప్షన్ మీద, ఫిష్ కన్జంప్షన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి డొమెస్టిక్ కన్జంప్షన్ పెరిగితే మనకు ఇటువంటి ఒడిదడుకులు అంటే వేరే దేశాల నుంచి వచ్చేటువంటి సమస్య వచ్చినప్పుడు ఈ ఒడిదడుకులు తట్టుకునేగలిగే శక్తి మనకు ఉంటుంది. కాబట్టి లోకల్ కన్జంప్షన్ మీద కూడా దృష్టి పెడతామండి. Like and subscribe Eagle Media Works.